హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో మీకు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉండొచ్చు. మనకి తెలంగాణ స్టేట్లో కోఆపరేటివ్ బ్యాంక్స్ రిక్రూట్మెంట్ వచ్చిందండి. అది స్టాఫ్ అసిస్టెంట్కి. సో మనం ఒకసారి దీని డీటెయిల్స్ చూద్దాం. ఈ టీఎస్ క్యాబ్ కిందకి ఏ బ్యాంకులు వస్తాయంటే మనకి అదే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ వస్తాయి. ఓకే, సో కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సహకార బ్యాంకులు, జిల్లా కేంద్రంలో ఉండే సహకార బ్యాంకులు. సో మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలకైతే రిలీజ్ అయింది మనకి నోటిఫికేషను. ఆ బ్యాంకులో మనకి పోస్ట్ వచ్చేసి స్టాఫ్ అసిస్టెంట్కి. స్టాఫ్ అసిస్టెంట్ అంటే సేమ్ యాజ్ క్లర్క్. సో స్టాఫ్ అసిస్టెంట్కి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డీటెయిల్స్ చూద్దాం. ఇందులో నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 225 ఉన్నాయి. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకైతే ఈ వీడియో కాదు. ఎవరైతే అప్లై చేయలేదో, కొత్తగా ఎవరైతే చూస్తున్నారో, డీటెయిల్స్ ఎవరికైతే తెలియదో వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి 1 వీక్ అయిపోయింది. సో చూడని వాళ్ళు, తెలియని వాళ్ళు, ఇంకా అప్లై చేయని వాళ్ళు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి. సో మనకి స్టాఫ్ అసిస్టెంట్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి మన తెలంగాణలో మొత్తం 225 రిలీజ్ చేశారు. ఒక 6 డిస్ట్రిక్ట్స్కి ఇచ్చారు మనకి. సో లాస్ట్ డేట్ వచ్చేసి 6 నవంబర్. ఇంకా అప్లై చేయని వాళ్ళు ఉంటే సో అప్లై చేసుకోండి. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ, ఎనీ డిగ్రీ, గ్రాడ్యుయేషన్. ఓకే, సో మనకి ఏజ్ చూద్దాం. ఏజ్ వచ్చేసి 18 to 30 ఇయర్స్ ఉంది. ఇందులో ఏజ్ లిమిట్ ఇచ్చారు కదా, రిలాక్సేషన్ కూడా ఇచ్చారు సేమ్ టైమ్. ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరికీ కూడా కలిపి, ఈడబ్ల్యూఎస్ అందరికి కూడా కలిపి 5 ఇయర్స్ అయితే ఇచ్చాడు రిలాక్సేషన్. సేమ్ ఇచ్చాడు 5 ఇయర్స్. మిగతా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకైతే 10 ఇయర్స్ అట్లా ఇచ్చాడు. చూసుకోండి ఒకసారి. సో బేసిక్ అయితే 18 to 30 ఇయర్స్ అని ఇచ్చాడు. మనం 35 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది మన తెలుగు వాళ్ళకి మంచి ఛాన్స్ అనుకోవచ్చు. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మన జిల్లాలలో, అంటే మన సొంత జిల్లాలలో పని చేసుకోవచ్చు బ్యాంకులో. ఓకే, సో ఏజ్ లిమిట్ అయితే 18 to 30 ఇయర్స్. ఎగ్జామ్ ఫీ చూద్దాం. ఎగ్జామ్ ఫీ వచ్చేసి 1000 రూపీస్ ఫర్ జనరల్ వాళ్ళకి, బీసీ, ఈడబ్ల్యూఎస్కి. 500 రూపీస్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి. ఓకే, ఈ నెంబర్ ఆఫ్ పోస్టులు 225 మనకి ఎన్ని డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయో చూద్దాం. దానికంటే ముందు ఇక్కడైతే మీకు అఫీషియల్ లింక్ ఇచ్చాను. సో ఇది కూడా కండక్ట్ చేసేది ఐబీపీఎస్ వాళ్ళే. సేమ్ ఐబీపీఎస్ ప్యాటర్న్ ఉంటుంది ఎగ్జామ్ కూడా. సో ఇది వచ్చేసి మీరు డైరెక్ట్ గూగుల్కి వెళ్ళి ఈ లింక్ మీరు టైప్ చేస్తే మీకు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది. ఓకే, మీరు ఫస్ట్ ఎవరైతే న్యూ కమర్స్ ఉంటారో వాళ్ళు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీకు డిస్ట్రిక్ట్స్ ఓపెన్ అవుతాయి. డిస్ట్రిక్ట్స్ వచ్చేసి చూద్దాం. ఏ డిస్ట్రిక్ట్స్? హైదరాబాద్లో 32 ఇచ్చారు పోస్టులు, కరీంనగర్లో 43, ఖమ్మంలో 99, మహబూబ్ నగర్లో 9, మెదక్లో 21, వరంగల్లో 21. మీరు ఒక్కసారి ఈ లింక్ ఓపెన్ చేసి అప్లై చేసేటప్పుడు మీరు ఏ డిస్ట్రిక్ట్ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ వైజ్ ఉంది. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ క్లిక్ చేస్తే ఆ డిస్ట్రిక్ట్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో మీరు దానికి అప్లై చేసుకోండి. జిల్లాల వారీగా ఇచ్చాడు అప్లికేషన్ కూడా. ఫస్ట్ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. సో ఆ రిజిస్ట్రేషన్కి వెళ్ళి క్లిక్ చేస్తే మీకు ఈ డిస్ట్రిక్ట్స్ ఓపెన్ అవుతాయి. డిస్ట్రిక్ట్లో మీరు ఏ డిస్ట్రిక్ట్ అప్లై చేయాలనుకుంటున్నారో దానికి చేసేయండి. ఓకే, ఎక్కువ మాత్రం ఖమ్మంలో అయితే 99 ఉన్నాయి. సో మీరు మీకు ఏ జిల్లాలో కావాలంటే దానికి అప్లై చేసేసుకోండి. ఓకే, ఇదైతే నోటిఫికేషన్ డీటెయిల్స్. నెంబర్ ఆఫ్ పోస్టులు, లాస్ట్ డేట్, క్వాలిఫికేషన్, ఏజ్, ఎగ్జామ్ ఫీ, ఇవి జిల్లాలు. సో ఇవన్నీ చెక్ చేసుకొని మీరు దేనికైతే ఏ డిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నారో దానికి చేసేసుకోండి. సో మరి ఇక్కడికి వచ్చేసి మనమైతే చూద్దాం ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకు ఓన్లీ 1 ఎగ్జామ్ ఉంది. యాక్చువల్గా ఇది 2022లో వచ్చింది స్టాఫ్ అసిస్టెంట్కున్న మేనేజర్కి. అప్పుడైతే 2 ఎగ్జామ్స్ ఉండే, ప్రిలిమ్స్, మెయిన్స్. బ్యాంక్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ తెలుసు మనకి బ్యాంక్ ఎగ్జామ్స్, ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటాయి. ఈ మధ్యలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ అవి వస్తున్నాయి. అవి అయితే ఓన్లీ 1 ఎగ్జామ్ ఉంటుంది. సో ఇంతకుముందు అయితే డీసీసీబీ వాళ్ళు అయితే 2 ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు, ప్రిలిమ్స్, మెయిన్స్. కానీ ఇప్పుడు ఈ ఇయర్ 2025 ఇచ్చిన ఈ నోటిఫికేషన్ మాత్రం ఓన్లీ 1 ఎగ్జాము. మీరు ఆ ఎగ్జామ్ క్లియర్ అయితే చాలు, ఇంటర్వ్యూస్ అయితే లేవు. ఓకే,
సో ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ మనకి ఎగ్జామ్ వచ్చేసి 2 hours ఉంది, 120 minutes. బ్యాంక్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ తెలుసు దిస్ ఈజ్ సేమ్ యాజ్ మెయిన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో అట్లనే ఉంటుంది మ్యాక్సిమం. ఓకే, ఇప్పుడు ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ రాసి రిజల్ట్ కోసం చూస్తూ మెయిన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మంచి ఛాన్స్. ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ రాయొచ్చు, సేమ్ యాజ్ ఇది కూడా క్లియర్ చేసేయచ్చు. ఓకే, చూద్దాం ఇందులో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో చూద్దాం. మనకి 4 sections ఉన్నాయి. దిస్ ఈజ్ ఫస్ట్ సెక్షన్, సెకండ్ వచ్చేసి ఇంగ్లీష్, థర్డ్ రీజనింగ్, ఫోర్త్ వచ్చేసి న్యూమరికల్ ఎబిలిటీ. ఓకే, సో ఫస్ట్ సెక్షన్ చూద్దాం. ఫస్ట్ సెక్షన్లో మనకి ఫినాన్షియల్ అవేర్నెస్ ఉంటుంది. మీ అందరికీ తెలుసు ఫినాన్షియల్ అవేర్నెస్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏ క్వశ్చన్స్ వస్తాయి. సో మన ఇండియన్ ఎకానమీ నుంచి వస్తాయి మనకి. ఇప్పుడు జనరల్ కరెంట్ అఫైర్స్ తీసుకుంటాడు, ఫినాన్షియల్లో ఏమేమి చేంజెస్ వచ్చాయి. ఓకే, అందులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30 ఉన్నాయి. నెక్స్ట్ ఇందులో 2 ఉన్నాయి. సెక్షన్ 1లో 2 ఉన్నాయి, ఏ అండ్ బి. ఈ బిలో క్రెడిట్ కోఆపరేటివ్స్ ఉన్నాయి. ఇందులో 10 questions ఇచ్చాడు. ఓకే, క్రెడిట్ కోఆపరేటివ్స్ అంటే మనకి ఈ బ్యాంకే కోఆపరేటివ్ బ్యాంక్ ఎగ్జామ్ కాబట్టి కోఆపరేటివ్ బ్యాంక్స్లో మనకి ఏ స్కీమ్స్ అయితే అప్లై చేస్తున్నారో వీటికి ఈ సహకార బ్యాంకులకి ఆర్బీఐ కానీ నాబార్డ్ కానీ ఎలా హెల్ప్ చేస్తుంది. విలేజెస్లో మన ప్రైమరీ సెక్టర్ ఉంటుంది కదా, అగ్రికల్చర్, పిఎస్సిఎస్ ఉంటాయి. ఏమంటారు పిఎస్సిఎస్, ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకులని ఉంటాయి విలేజెస్లో. ఆ విలేజెస్లో ఎలాంటి స్కీమ్స్ అప్లై చేస్తున్నారు, వాళ్ళు అగ్రికల్చర్కి ఎలా హెల్ప్ చేస్తున్నారు అనేటివి ఉంటాయి. పిఎస్సిఎస్ నుంచి గురించి ఈ కోఆపరేటివ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, అర్థమైంది అనుకుంటా. స్కీమ్స్ అడుగుతాడు, కోఆపరేటివ్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్స్ వస్తాయి. వీటికి ఆర్బీఐ నాబార్డ్ ఎలా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఈ సెక్షన్లో వచ్చేసి ఇందులో 30, ఇందులో 10. సో ఈ 2 sections కలిపి 20 minutesలో రాయాలి మీరు. ఓకే, అంటే 40 questions 20 minutes. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం ఇంగ్లీష్, 40 questions 30 minutes. మీకు ఇంగ్లీష్లో ఏమేమి వస్తాయో తెలుసు అందరికీ. ఓకే, క్లోజ్ టెస్ట్ ఉంటుంది, ఇంకా పారాగ్రాఫ్స్ ఉంటాయి, మనకి సెంటెన్స్ గ్రామర్ మిస్టేక్స్ అవి సరి చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ రీజనింగ్లో కూడా 40 questions ఉన్నాయి, 35 minutes. న్యూమరికల్ ఎబిలిటీలో యాప్టిట్యూడ్ ఇస్తారు, మనకు అన్నీ ఇస్తారు. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఏజెస్, ఇంకా బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, ట్రైన్ నెంబర్ అవి, ఇంకా మనకి నెంబర్ సిరీస్ ఇస్తాడు. ఓకే, అప్రాక్సిమేషన్స్ ఇస్తాడు. 40 questions ఉన్నాయి, 35 minutes. కాకపోతే ఇది మెయిన్స్ లెవెల్లో ఉన్నది కాబట్టి క్వశ్చన్స్ మనం కొంచెం టఫ్గానే ఎక్స్పెక్ట్ చేయాలి, ప్రిలిమ్స్ లెవెల్లో కాకుండా. ఓకే, మళ్ళీ ఇంకొకటి ఏంటి మీకు కావాల్సింది, 4 sectionsలో మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది కంపల్సరీ, 1/4. 4 రాంగ్ అయితే 1 questionకి ఆన్సర్ 1 mark తీసేస్తాడు. ఓకే, నెక్స్ట్ ఇందులో అందరికీ డౌట్ వస్తుంది, సెక్షనల్ కట్ ఆఫ్ ఉందా అనేసి. ఓకే, ఎస్, సెక్షనల్ కట్ ఆఫ్ ఉంది. సెక్షనల్ కట్ ఆఫ్ అంటే మీకు తెలుసు. ఇప్పుడు మనం రీజనింగ్ తీసుకుందాం, 40 questions ఉన్నాయి. దీనికి ఒక కట్ ఆఫ్ 9, 10 పెట్టిండి అనుకో, మీకు 10 కంపల్సరీ రావాలి. వస్తేనే మీరు ఈ సెక్షన్ కట్ ఆఫ్ రీచ్ అయినట్టు. సెక్షనల్ కట్ ఆఫ్ ఉంది యాజ్ వెల్ యాజ్ ఓవరాల్ కట్ ఆఫ్ ఉంది, అంటే టోటల్ స్కోర్లో. ఓకే, సో ఇది వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. మీకు ఒకవేళ ఈ ఫినాన్షియల్ అవేర్నెస్ కానీ క్రెడిట్ కోఆపరేటివ్స్ నుంచి క్వశ్చన్స్ ఏమైనా కావాలి అని అంటే, సో ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఉంది కదా, ఆ క్లాసెస్ వినండి, మీకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటాయి. లేదంటే నేను కూడా మీకు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను 2022లో ఎగ్జామ్ అటెంప్ట్ చేశాను. అప్పుడు ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంది, నాది మెయిన్స్ పోయింది అప్పుడు. ఓకే, ప్రిలిమ్స్ వచ్చింది కానీ మెయిన్స్ పోయింది. సో మీకు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తా. మీరు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ ఫస్ట్ సెక్షన్ అయితే మీకు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాను. అంటే ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను, ఫినాన్షియల్ అవేర్నెస్, క్రెడిట్ కోఆపరేటివ్స్, ఇవి సపరేట్గా వీడియోస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకెవరైతే మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే తెలియకపోతే ఈ వీడియో షేర్ చేయండి. ఇంకొక ఇన్ఫర్మేషన్, ఈ వీడియోకి ఒక 100 likes ఇవ్వండి. 100 likes ఇస్తే ఈ క్రెడిట్ కోఆపరేటివ్స్ మీకు నేను క్వశ్చన్స్ ఇస్తాను, వీడియో చేస్తాను. అట్లనే ఫినాన్షియల్ అవేర్నెస్ కూడా
చేస్తాను. ఇంకొకటి వచ్చేసి ఎగ్జామ్ వచ్చేసి మనకి డిసెంబర్లో అని మెన్షన్ చేశారు. డేట్స్ ఇవ్వలే కానీ మంత్ అయితే మెన్షన్ చేశాడు. సో సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఎవ్రీడే 4 సెక్షన్స్ చదవాల్సి ఉంటుంది. 1 అవర్ 1 అవర్ 1 అవర్ 1 అవర్ ఎవ్రీడే ప్రాక్టీస్ అయితే కంపల్సరీ. ఏది ఈజీగా తీసుకోవద్దు. నెంబర్ ఆఫ్ పోస్టులు కేటగిరీ ఇవి డిస్ట్రిక్ట్ వైజ్ ఎక్కువనే ఉన్నాయి కానీ కేటగిరీ వైజ్ కొన్ని తక్కువ ఉన్నాయి. అయినా సరే మీ ప్రయత్నం అయితే మీరు చేయడం మర్చిపోవద్దు. ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.